ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కమ్మని ఇంటి వంటలు. ఈరోజు మన స్పెషల్ రెసిపీ మేతి మటర్ మలై. రోటీస్లోకైనా రైస్లోకైనా సూపర్గా ఉంటుంది. మరి ఎలా తయారు చేయాలో చూద్దామా? ముందుగా ప్యాన్లో ఒక గెరిట ఆయిల్ వేయాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత కట్ చేసిన మెంతుకూరను వేసి కొద్దిగా వేయించాలి. మెంతుకూర కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మటర్ అంటే పచ్చి బఠానీ వేయాలి. ఈ రెండింటిని కొద్దిగా వేయించాలి. ఇలా వేయించిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక గెరిట ఆయిల్ వేయాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులో చెక్క, లవంగాయ, యాలకులు వేయాలి. ఇప్పుడు అందులోనే ముక్కలుగా కట్ చేసిన అల్లం, ఒక 10 వెల్లుల్లి రెమ్మలు వేయాలి. వీటిని కొద్దిగా వేయించండి. ఇప్పుడు ఇందులో ముక్కలుగా కట్ చేసిన ఒక పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి వేసి వేయించండి. ఇక ఇప్పుడు గ్రేవీ కోసం 10 జీడిపప్పు ముక్కలు, కొన్ని పుచ్చగింజలు వేయాలి. తరువాత తగినంత సాల్ట్ వేసి బాగా కలపండి. చూడండి, ఇలా మగ్గేంత వరకు వేయించి ఇక వీటన్నిటిని ఒక మిక్సీ జారులో వేసి గ్రైండ్ చేయండి. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా మెత్తగా గ్రైండ్ చేయాలి. ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి అందులో కొద్దిగా షాజీరా, ఇందులోనే ముందుగా మనం గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని వేయాలి. దీన్ని కొద్దిగా మగ్గనివ్వండి. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, 1 స్పూన్ కారము, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు మిక్సీ జారులో కొద్దిగా వాటర్ వేసి అదే వాటర్ని ఇందులో యాడ్ చేయాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి మరికొన్ని వాటర్ని యాడ్ చేసి బాగా కలపాలి. ఇలా మిశ్రమం అంతా కొద్దిగా దగ్గర పడిన తర్వాత ముందుగా మనం వేయించిన మెంతుకూర, పచ్చి బఠానీని ఇందులో వేసి బాగా కలపాలి. ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులో ఫ్రెష్ మీగడను వేసి బాగా కలపాలి. ఫ్రెష్ మీగడను వేసిన తర్వాత దీనిని 1 నిమిషం పాటు ఉడికించి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్లో కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని కలిపి ఇలా పైన వేయాలి. దీనిని బాగా కలిపి మరికొద్దిగా మీగడను వేస్తే మేతి మటర్ మలై రెసిపీ రెడీ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కమ్మని ఇంటి వంటలు. Until then, happy cooking!